చేయబోతున్న సినిమా పేరు కృష్ణార్జున యుద్ధం. నా కొడుకు పేరు అర్జున్. నేను లాంచ్ చేసిన ట్రైలర్ పేరు అర్జున్ రెడ్డి. జనరల్గా ఏదైనా సినిమా ఈ మధ్య ఎలా అయిపోయిందంటే మనకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. సో ఒక ట్రైలర్ చూస్తే ఆ ట్రైలర్ కొంచెం టీజర్ లాగా పనికొస్తుంది. ఈ సినిమా చూద్దామా చూడొద్దా అని డిసైడ్ అవుతాం. తర్వాత వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ సినిమా మూడ్లోకి వెళ్ళటానికంటే మన ఫోన్లు పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మెల్లమెల్లగా ఆ సినిమాలో ఉన్న కథకు కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఫీల్డ్లోకి మనం వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇంటర్వెల్ దాకా టైం పడుతుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలకి క్లైమాక్స్ దాకా టైం పడుతుంది, కొన్ని సినిమాలకి అసలు వెళ్ళాం. ఫస్ట్ టైం అనుకుంటే చాలా కాలం తర్వాత ఒక ట్రైలర్తోనే ఆ సినిమా మూడ్లో ఆల్రెడీ ఉన్నట్టు అనిపించింది. సో అంటే థియేటర్కే ఆ సినిమా మూడ్లో వెళ్ళటం ఐ థింక్ చాలా కాలం తర్వాత అర్జున్ రెడ్డితో జరగబోతుంది. ట్రైలర్ టెర్రిఫిక్గా ఉంది విజయ్. ముందు షాకింగ్గా ఉంది. అండ్ మన తెలుగు సినిమాలో వచ్చిన మార్పు ఆల్రెడీ మనం చూస్తున్నాం బోల్డెన్ సినిమాల ద్వారా. అండ్ డెఫినెట్గా అర్జున్ రెడ్డి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, అందరూ ఎవ్రీబడి, ద హోల్ టీమ్కి. అండ్ విజయ్ విషయానికి వస్తే విజయ్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా సరే నాకు వేరే ఎక్కడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు విజయ్ పలానా సినిమా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడని, ఇంకోటి ఎక్కడ పాజిటివ్గా మాట్లాడినా సరే నాకు తెలియని ఒక గర్వం, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే కేవలం అంటే నాతో పాటు ఇంట్రడ్యూస్ అయ్యడన్న రీజన్కే కాదు, బట్ ఒక బ్రదర్ ఫీలింగ్ ఉంది నాకు బిగినింగ్ నుంచి. సో ఇలాంటి ఒక ట్రైలర్ తన దగ్గర నుంచి రావడం చూస్తుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది, ఇంకెక్కువ గర్వంగా, ఇంకా ప్రౌడ్గా ఉంది. విజయ్ నాతో పాటు ఎవడి సుబ్రహ్మణ్యంతో లాంచ్ అయ్యాడు. అండ్ పెళ్లి చూపులకి టీజర్ లాంచ్ చేశాను. అర్జున్ రెడ్డికి థియేటర్కి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేశాను. నీ ప్రతి మెట్లో నేను కూడా ఉంటున్నాను. నా షేర్ కూడా ఉంది నీ సక్సెస్లో. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం. అండ్ ఇలాంటి ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కొత్త రకమైన సినిమా, ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు అలాంటి ఒక సినిమాకి, అలాంటి ఒక టీంకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం. అండ్ అలాంటి నేను రీసెంట్గా నేను న్యూస్ విన్నాను, ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకున్నారని. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అవసరం. ఎప్పుడైతే ఇలాంటి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంట్లో నమ్మటం మొదలెడతారో దెన్ ద చేంజ్ విల్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ అండ్ ఆల్రెడీ మనం చేంజ్ చూస్తున్నాం. అండ్ అర్జున్ రెడ్డి ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాను నమ్ముతున్నాను. సో టీం అందరికీ, అండ్ పర్టికులర్ రథాన్ మ్యూజిక్ అంటే ఒక టెక్నీషియన్గా చూస్తున్నాను కాబట్టి ఈ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ రథాన్ మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ చేసింది. అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు రథాన్. అండ్ ఇంత మంచి ఈ ట్రైలర్ మ్యూజిక్ విన్న వెంటనే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు అసలు ఇతను ఎందుకు సరిగ్గా వాడుకోవట్లేదు అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత రథానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. సో టీం అందరికీ, టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, ప్రొడక్షన్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇలాంటి ఒక ప్రయత్నం చేసినందుకు అండ్ ఇలాంటి ప్రయత్నాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ రోజు దాకా మనం ఫాలో అవుతున్న ఫార్ములాలు అన్నిటినీ చించి పక్కన పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందాక నాని చెప్పినట్టు ఈ సినిమా పాత ఫార్ములాలు అన్నీ ఒక్క దోశ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సందీప్ అండ్ విజయ్. థ్యాంక్ యూ. Thanks to Sunil Narang sir and Janardhan Reddy garu for releasing the film. Yeah, 25th we are releasing worldwide, and this is ఇది ఒక ఎమోషనలీ డ్రివెన్ ఫిలిం. సో ఏమైనా మాట్లాడాలంటే వీ రియలీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. సో వీఆర్ నాట్ ప్రిపేర్డ్. వీఆర్ స్టిల్ బిజీ చెకింగ్ ద మైక్స్ అండ్ స్పీకర్స్ అండ్ ఆల్ వెదర్ దే వర్కింగ్ ఆర్ నాట్. సో yeah. Thanks to the entire cult crowd, YouTube crowd, Facebook crowd. It was like 4.5 million views for the teaser. Hope it repeats with the trailer as well. And people are asking me questions when it will be released, it's a delay and all. It's not a delay. This film requires a kind of sound design and the kind of background score. It takes little time. Danvalla time pattindi. And we have shot in all different locations, so the ambient sounds we really collected from the real locations. So for that it took a lot of time. Idantha chepte it will be like soding onto, but truly we took time for the sound in the background. And
Yeah, that's it, the reason. And it's not delay, it's the process of this, particularly this kind of film when it is made onto the screen. Thank you all. Yeah, I'm very excited. I didn't see the trailer though, but but I hope it turned out well and you guys liked it. I'm very excited for its releasing on 25th, and I hope you guys like it. We've just put our souls into this film, and it's really a hard work, and I really hope everybody experience this journey that we have, and yeah, just love it. Thank you. రాసిన ఇప్పుడు మోడెస్టీ చూస్తుండు. నేను అసలు ఏమన్నా ట్రైలర్ కట్ చేసిన, వాట్ ఇస్ ద ట్రైలర్ మ్యాన్, బ్లడీ గుడ్ ట్రైలర్. అంటే ఆ ట్రైలర్ చూస్తే నాకు ఆల్రెడీ అయిపోయిందా, ఇంకొక సీన్ ఉంటే బాగుండేది, ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేది. 3 నిమిషాలు ఉంది ట్రైలర్, అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది. 3:15 అంట. ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్స్ అ బ్లడీ గుడ్ ట్రైలర్. నాకు ఇప్పుడు మనకు డెత్ థ్రెట్స్, సూసైడ్ థ్రెట్స్ ఇవన్నీ వస్తుండే, ఎందుకు వస్తున్నాయో అర్థమైంది. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలనుకున్నారు, మనం లేట్ అంటే పని మీదనే ఉన్నాం. బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మ్యాన్, ఇట్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బెట్ మీ ఆన్ దట్, ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్ అ బెట్. నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్న బెట్ చేస్తా. ఇఫ్ ఎనీవన్స్ రెడీ టు టేక్ అ బెట్, లెట్స్ డూ దిస్ ఈజీ మనీ. లీగల్ అసలు బెట్టింగ్ లీగల్? రాహుల్ నువ్వు చేస్తుంటావు. బట్ ఇట్స్ అ బ్లడీ గుడ్ ఫిల్మ్. I need to, such incredible writing he did, and నేను as an actor I've truly been satisfied. I really need to thank Narang sir. ఆయన కనిపించట్లేదు అసలు, బయట ఎక్కడో ఏమో బిజీ ఉన్నారు. బట్ I need to thank Narang sir for backing this film. చాలామంది మా డాడీని అడిగారు, బాహుబలి తీసుకున్న నారంగ్ అన్ని డబ్బులు పెట్టి అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడని. నేను మా డాడీతో చెప్పిన, బాహుబలి తీసుకున్న నారంగ్ ఇన్ని డబ్బులే పెట్టి అర్జున్ రెడ్డి తీసుకున్నాడు బికాజ్ ఈస్ అ క్రేజీ గుడ్ బిజినెస్ మ్యాన్. హీ గాట్ ఇట్ రియలీ ఈజీ, బట్ ఈస్ గోయింగ్ టు మింట్ మనీ ఆన్ దిస్, బట్ గుడ్ ఫర్ హిస్ బిజినెస్ స్కిల్స్. బట్ థ్యాంక్ యూ సార్ ఫర్ బ్యాకింగ్ అస్ విత్ యువర్ giant cinema corporation. I don't know whether I should thank him or he needs to thank Sandeep and me and Shalini and the crew for making such a kick-ass film. August 25th తెలుస్తుందేమో. అండ్ ఈ సినిమా ఎందుకు కొన్నారు అనే వాళ్ళందరికీ August 25th రోజు, 25th తర్వాత 150 రూపీస్ పెట్టి 1, 2, 3 సార్లు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది నారంగ్ సార్ ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు. తర్వాత ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ నాని ఫర్ బీయింగ్ హియర్. నా ఫస్ట్ సినిమా నుంచి హీస్ బీన్ రియలీ కైండ్. ఎవడేప్పుడు ఐ థింక్ హీ సీన్ మీ గ్రో. ఎవడేప్పుడు నా ఫస్ట్ డే షూట్లో టెన్షన్గా ఉండి నానితో పనిచేస్తున్న ఒక స్టార్ స్ట్రక్ ఫీలింగ్తో చేస్తూ, ఇప్పుడు నా ట్రైలర్ పెళ్లి చూపులతో నా ట్రైలర్ టీజర్ లాంచ్ చేశాడు, ఇప్పుడు నా ట్రైలర్ లాంచ్ చేశాడు. నాని ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది, ప్రతి సినిమా హిట్ చేస్తుండు. ఈ రోజుతో ఇంకో కొత్త స్టాండర్డ్ సెట్ చేశాడు. ఓన్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు ట్రైలర్లే రిలీజ్ చేస్తుండే నాని. సో థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. అండ్ August 25th వస్తున్నాం. థ్యాంక్ యూ ప్రెస్, మీరందరూ ఈరోజు వచ్చారు. యూఆర్ టేకింగ్ అస్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ ఆల్ ద యంగ్ రేజింగ్ బ్లడ్ అవుట్ దేర్ who's been waiting for our film and loving our film. Thank you for loving the film so much, and thank you press for taking to us. August 25th రోజు మీరందరూ మాకు థ్యాంక్ యూ చెప్పొచ్చు సినిమా చూసి నచ్చిన తర్వాత. సో I'll sign off now and see you all on 25th. This 25th is not going to be the same again.